ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. వాడి డీటెయిల్స్ అన్ని రాజేందర్ చెప్తాడు. వాడి బయోడేటా నువ్వు నాకు చెప్పాలి, అర్థమైందా? అలాగే సార్, నేను చూసుకుంటాను. ఏరా, నాకే తప్పుడు తీర్పిస్తావా? ఈ రోజు నువ్వు ప్రాణాలతో ఇంటికెలా వెళ్తావో నేను చూస్తాను. నమస్కారం కేశవ్ గారు. నమస్తే వీరయ్య, ఎలా ఉన్నావు? మీ దయ వల్ల అంతా బానే ఉన్నానండి. ఈ మధ్య పొలం వైపు రావటం లేదేంటి? కొంచెం పని మీద ఊరెళ్లాల్సి వచ్చిందండి, అందుకే అటువైపు కనిపించలేదు. ఓ, మీరేంటండి రాత్రిపూట కాలినడకన వెళ్తున్నారు? దారిలో బండి పాడైపోయింది, మెకానిక్ ఇచ్చి ఇలా నడిచొస్తున్నాను. అలాగా, ఉంటానయ్యా. మంచిది. కేశవ గారు, నువ్వేమన్నా పెద్ద రాయుడు అనుకుంటున్నావా, లేకపోతే ఈ ఊరికి దేవుడు అనుకుంటున్నావా? రే రాజయ్య, ఏంటలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు నీకేం అన్యాయం జరిగిందని? ఇంకేం జరగాలి? నువ్విచ్చిన తీర్పు వల్ల నా 2 ఎకరాల్లో 1 ఎకరా పొలం నా చెల్లికిపోయింది. దాని విలువ ఇప్పుడెంతో తెలుసా? అక్షరాల 20 లక్షలు. అందుకే నువ్వు చేసిన ఈ నష్టానికి నిన్ను చంపడానికి వచ్చాను. హే రాజయ్య, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు చావాలరా! ఆదిత్య, 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 రాజయ్య, ఆగు రాజయ్య, వదులు రాజయ్య, ఆదిత్య. కేశవ్ గారిని చంపాలని ఆగండి, ఆగండి, పక్కకి వెళ్ళండి, వాణ్ణేం చేయకండి. ఎందుకు కేశవ్ గారు? వాడు మిమ్మల్ని చంపాలని చూశాడు, మీ మీద హత్యా ప్రయత్నం చేశాడు. చూడండి ఆదిత్యకి ఎంత పెద్ద గాయమైందో. ఆదిత్య, వీన్ని ఊరికే వదిలిపెట్టకూడదు, పోలీసులకు అప్పచెప్దాం. వద్దు, అతను వదిలిపెట్టేసండి. వాడేదో తాగిన మత్తులో అలా చేశాడు. రే రాజయ్య, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. రే ఆదిత్య, ఇంటికి వెళ్దాం, పద. నాకేం కాలేదు. నిన్ను నువ్వు పద, వదలను. పదరా. వదలరా. ఎందుకని అంత కంగారు పడతావు? డాక్టర్ గారు, ఇప్పుడు మా ఆదిత్యకి ఏ ప్రాబ్లం ఉండదు కదా?
భయపడాల్సిందేం లేదండి. కత్తి చేతో పట్టుకోవడం వల్ల కొంచెం స్కిన్ కట్ అయింది. ఒక 2 రోజుల్లో హీల్ బి ఆల్ రైట్. ప్రస్తుతానికి కొన్ని మెడిసిన్స్ రాస్తాను, అవి వాడండి. అలాగే డాక్టర్. ఇవి తెప్పించండి. అలాగే డాక్టర్. నేను వెళ్ళొస్తానండి. మంచిది డాక్టర్ గారు. ఓకే, బాయ్. ఆదిత్య, అమ్మా ఏంటిది? ఇప్పుడు నాకేం కాలేదు కదా. ఏదైనా జరుగుంటే అయినా ఇలాంటి పని చేసేటప్పుడు కొంచెమైనా ఆలోచించాలి కదా నాన్న. ఆ క్షణంలో అన్నయ్యని కాపాడాలన్న ఆలోచన తప్ప నా మైండ్లో ఇంకే ఆలోచన రాలేదమ్మా. ఒకవేళ వచ్చినా దాన్ని పక్కన పెట్టేస్తాను. ఎందుకంటే నాకు అన్నయ్య కంటే ఏది ఎక్కువ కాదమ్మా. ఆదిత్య, అవునమ్మా, నేను అన్నయ్య పరువు పోవడానికే ఇష్టపడను. అలాంటిది ప్రాణం పోతుంది అంటే చూస్తూ ఎలా ఊరుకుంటానమ్మా. నువ్వు చేసిన సాహసానికి నీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా తెలియడం లేదు ఆదిత్య. ఈరోజు నా పసుపు కుంకుమలు నాకున్నాయంటే అది ఈరోజు నువ్వు పెట్టిన భిక్షే. అవును ఆదిత్య, ఈరోజు ఆయన క్షేమంగా ఉన్నారని ఆనందపడాలో, మా కారణంగా నీకిలా జరిగిందని బాధపడాలో నాకేం అర్థం కావట్లేదు నాన్న. ఏం అర్థం కావట్లేదు. అమ్మా ఏంటమ్మా ఇది? ఏమండి, నాకు మాటిస్తారా? ఏంటి మహాలక్ష్మి అది? మీరు ఈ రోజు నుంచి పంచాయతీలు చెప్పడానికి వీల్లేదు. మీరు ఊరు పెద్దగా ఉండాల్సిన అవసరం కూడా లేదు. నాకు భర్తగా మీ తమ్ముళ్ళకి అన్నగా ఉంటే చాలండి. అలాగే ఉంటానని నాకు మాటివ్వండి, మాటివ్వండి. మహాలక్ష్మి, ఓ భార్యగా నీ భయాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ ప్రతిసారి ఇలాగే జరుగుతుందని ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకు జరగదండి? ఈరోజు ఎవరికో అన్యాయం జరిగిందని మనకు అన్యాయం చేయాలని చూశారు. రేపు ఇంకెవరికో ఏదో జరగకపోతే వాళ్ళు ఇలాగే చేయరని నమ్మకం ఏంటండి? వద్దండి, మనకి పంచాయతీలు, తీర్పులు, గొడవలు ఇవేమీ అక్కర్లేదు. మహాలక్ష్మి, జీవితంలో మంచి చెడు రెండూ ఉంటాయి. ఒకసారి చెడు జరిగిందని భయపడి జీవితంలో మంచి జరగదనుకుంటే ఎలా చెప్పు? కొన్నిసార్లు మనం మంచి చేసినా ఇలాంటివి ఎదురవుతూనే ఉంటాయి. తట్టుకొని నిలబడితేనే పెద్దరికం. నాకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. ఆదిత్య, నువ్వు రెస్ట్ తీసుకో. కూర్చున్నా. ఏం కాదు, నొప్పిగా ఉందా? చిన్న దెబ్బే. నువ్వు తినడానికి ఏమైనా తీసుకొస్తాను.
ఆదిత్య, పద్మావతి, ఏంటిది చిన్నపిల్లలాగా? ఇప్పుడు నాకేం జరిగిందని అంతలా ఫీల్ అవుతున్నావు? ఇంకా ఏం జరగాలి? చూడు ఎంత పెద్ద గాయం అయిందో. నీకేదైనా జరుగుంటే ఏంటి పరిస్థితి? నాకేదైనా జరిగితే నువ్వు ఒక్కదానివే అన్యాయం అవుతావు పద్మావతి. కానీ కేశవన్నయ్యకి ఏదైనా జరిగితే ఈ కుటుంబమే అన్యాయం అయిపోతుంది. అవును పద్మావతి, అన్నయ్య మా ఇంటికి పెద్దవాడు మాత్రమే కాదు, ఈ ఇంటిల్లి పాదికి ఊపిరి. అలాంటిది తనకేమైనా జరిగినా అందరి గుండె చప్పుళ్ళు ఆగిపోతాయి. పద్మావతి, అక్క, ఊరుకో, ఊరుకో, ఎడోకు. ఆదిత్యకేం కాదు. ఆదిత్య రాత్రి నుంచి ఏమీ తినలేదు. ఇదిగో ఈ భోజనం తినిపించు. నీ చేత్తో తింటే కాస్త ఉపశమనంగా ఉంటుంది. తినిపించు. ఏంటలా చూస్తున్నావు? గాయం జరగడం వల్ల ఒక రకంగా మంచే జరిగిందని ఆలోచిస్తున్నాను. గాయం జరగడం మంచిదేంటి? కూర్చో. ఇలా జరగకపోతే నువ్వు నాకు భోజనం తినిపించేదానివే కాదు, నీ చేత్తో తినే అదృష్టాన్ని మిస్ చేసుకునేవాడిని. అంటే ఒక రకంగా నాకు మంచి జరిగినట్టే కదా. చాలే, తిను. పద్మావతి, ఏంటి? నువ్వు ఇలా రోజు నాకు భోజనం తినిపిస్తావా? ఎందుకు? రోజుకో గాయం చేసుకుని వస్తావా? నువ్వు ప్రేమగా ఇలా తినిపిస్తానంటే ఖచ్చితంగా చేసుకుంటాను. నిన్ను అబ్బా అబ్బా. సరే సరే, తిను. ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావే, ఇవాళ ఎవ్వరు పంపారే, ఇన్నేళ్ల చీకటి గుండెల్లో. ఏమండి, కాఫీ. నమస్కారం కేశవ్ గారు. నమస్కారం ఎస్ఐ గారు. మహాలక్ష్మి, ఎస్ఐ గారు కూడా కావాలి. అలాంటివే వద్దు కేశవ్ గారు. చెప్పండి ఎస్ఐ గారు, ఏం పని మీద వచ్చారు? నిన్న రాత్రి మీ మీద రాజయ్య అనే వ్యక్తి హత్యా ప్రయత్నం చేశాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది నిజమేనా? నిజమే ఎస్ఐ గారు. ఆ ప్రాసెస్లో మా తమ్ముడి చేతికి గాయం కూడా అయింది. అదిగోండి మాటలోనే వచ్చాడు. ఆదిత్య రా. నమస్తే ఎస్ఐ గారు. రా ఆదిత్య, నీ గురించి మాట్లాడుకుంటున్నాం. నా గురించా? ఏంటి ఆదిత్య ఇది? ఇంట్లో ఇంత సీరియస్ అయినా కూడా నాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? అంటే చిన్న విషయాన్ని పెద్ద చేయడం ఎందుకని. హత్యా ప్రయత్నం చిన్న విషయమా? ఏంటండి, కేశవ్ గారు ఈ ఊరి పెద్ద. అలాంటి వారికి మేము ప్రొటెక్షన్ ఇవ్వకపోతే మిగతా వాళ్ళు మమ్మల్ని ఎలా నమ్ముతారు? కేశవ్ గారు, మీరు ఒక రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి. వాడు జీవితాంతం జైల్లోనే మగ్గిపోయేలా యాక్షన్ తీసుకుంటాను. బాబు గారు, బాబు గారు,
మమ్మల్ని క్షమించండి అయ్యా. అయ్యో పైకిలేమ్మా, పైకిలే. వద్దండి, దయచేసి అంత పని మాత్రం చేయకండి. నా భర్త తెలియక చేసిన తప్పుకి నా పిల్లలకి అన్యాయం చెయ్యొద్దమ్మా, చెయ్యొద్దు. కానీ నీ భర్త మా అందరికీ అన్యాయం చేయాలని చూసినా మేం క్షమించొదిలేయాలి. ఒక్క క్షణం మా ఆదిత్య రావడం లేట్ అయితే ఏం జరిగేదో ఊహించుకోవడానికే భయంగా ఉంది. లేదు, మీలాంటి వాళ్ళని ఊరికే వదిలేయటం అంత మంచిది కాదు. వెంటనే జైలుకి పంపిస్తేనే గానీ బుద్ధి రాదు. అమ్మా, నన్ను క్షమించండి అమ్మా. నేను చేసింది తప్పే, ఒప్పుకుంటాను. కానీ నేను కావాలని చేయలేదమ్మా. ఏదో తాగిన మొత్తులో అలా ప్రవర్తించానమ్మా. మీరిప్పుడు నా మీద దయ చూపించకపోతే నా బిడ్డలు అనాథలైపోతారు. నా భార్య బతుకున్న జీవోత్సవంలా మారిపోతుంది. నా రెక్కల కష్టం మీదే బతుకుతున్న వాళ్ళం. ఇప్పుడు మీరు వాటిని విడిచేస్తే మాకు జీవితమే ఉండదండి. దయచేసి ఈ ఒక్కసారి నా తప్పును మన్నించండి. ఇంకెప్పుడు ఈ తప్పు చేయను. నా పిల్లల మీద ఒట్టు. ఏంటి ఇలా అబద్ధపు ఓట్లేసి తప్పించుకుందామని నాటకం ఆడుతున్నావా? లేదమ్మా, మేం నిజంగానే పశ్చాత్తాపడ్డానికే వచ్చాం. మీరు కనికరించకపోతే మేం ఏ నుయ్యో గుయ్యో చూసుకోవడం తప్పదు. అమ్మా, మీరే దయ చూపించి మమ్మల్ని క్షమించండి. ఏంటి క్షమించేది? తనేమన్నా చిన్న తప్పు చేశాడు అనుకుంటున్నారా? ఎప్పటికీ క్షమించలేనంత పెద్ద తప్పు చేశాడు. మిమ్మల్ని అసలు వదిలే ప్రసక్తే లేదు. అన్నయ్య, ఎస్ఐ గారికి కంప్లైంట్ రాసివు. వద్దాదిత్య, ఇప్పుడు వాడి మీద కేసు పెట్టి మనం సాధించేదే ఉండదు. ఏంటండి మీరనేది? వాళ్ళింత పెద్ద తప్పు చేస్తే క్షమించొదిలేస్తారా? తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి మహాలక్ష్మి, కరెక్టే. కానీ ఆ తప్పు తెలుసుకుని వస్తే ఖచ్చితంగా క్షమించాలి. ఎందుకో తెలుసా? పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం ఉండదు కాబట్టి. అలా కాదని మన పంతం కోసం రాజయ్యని జైలుకు పంపిస్తే ఇదిగో ఏ తప్పు చేయని ఆ పసిపిల్లలు తండ్రి లేని వాళ్ళు అవుతారు. కుటుంబానికి పెద్ద దిక్కు ఎంత అవసరమో నాకు బాగా తెలుసు మహాలక్ష్మి. అందుకే రాజయ్యని క్షమించి వదిలేద్దాం. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను కేశవ్ గారు, మర్చిపోలేను. రాజయ్య, లేవయ్యాలే. మేం చేసిన మేలు గుర్తుపెట్టుకోపోయినా పర్లేదు, కానీ ఇంకొకసారి కీడు మాత్రం చేయొద్దు. అలాగే కేశవ్ గారు, ఇక జీవితంలో మీ జోలికి రాను. మా బతికేదో మేం బతుకుతాం. వెళ్ళండి. వెళ్ళొస్తామయ్యా. నా మీద గౌరవంతో మా ఇంటి దాకా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఎస్ఐ గారు. అలాగే సార్, వస్తాను సార్. అక్క, అక్క, ఇంట్లో ఎవరు కనిపించట్లేదేంటి? ఎక్కడికి వెళ్ళుంటారు? ఆదిత్య, ఆదిత్య, ఆదిత్య.
ఆదిత్య భయపడ్డు. ఏంటి చిన్న పిల్లల్లో బిహేవ్ చేస్తున్నావే? అయితే పెద్ద పిల్లల్లా బిహేవ్ చేయమంటావా? ఏం అక్కర్లేదు. ఇదేం బాలేదు పద్మావతి. ఏం బాలేదు? సరదాగా ఉంటేనేమో చిన్నపిల్లాడువా అంటున్నావు, పోనీ పెద్ద పిల్లాడులా ఉంటానంటే అక్కర్లేదు అంటున్నావు. మరి ఇంకెలా ఉండాలి? నువ్వు నీలా ఉంటే సరిపోతుంది. అయినా ఇల్లంతా ఖాళీగా ఉందేంటి? ఇంట్లో ఎవరూ లేరా? ఉండేవాళ్ళు, కానీ నువ్వు వస్తున్నావని తెలిసి బయటికి వెళ్ళిపోయారు. అదేంటి? నేనొస్తే వెళ్ళిపోవడం ఎందుకు? ఎందుకంటే మనిద్దరికి ప్రైవసీ ఉంటుందని. ఈ మధ్య నీకు మాటలు బాగా ఎక్కువయ్యాయి ఆదిత్య. కానీ ఏం లాభం? ఆ మాటలకి నా దేవత కరగట్లేదే. నువ్వు నా మెళ్ళో తాళి కట్టేంత వరకు అస్సలు కరగను. మరైతే నా దగ్గరికి ఎందుకు వచ్చినట్టు? నీకు బొట్టు పెడదామని. నాకు బొట్టు పెట్టడానికి మీ ఇంటి నుంచి మా ఇంటి దాకా రావాలా? హలో, ఇది నీకోసం గుళ్ళో స్పెషల్గా తెచ్చిన అమ్మవారి బొట్టు. తొందరగా నీ గాయం మానాలని ప్రత్యేకంగా పూజ చేయించి మరీ తీసుకొచ్చాను. చూడు, నేను నిన్ను చంపాలనుకుంటే మా తాతకి తప్పుడు తీర్పిచ్చి మా కుటుంబాన్ని ఈ ఊరు నుంచి వెలేసినప్పుడే చంపేసేవాణ్ణి. కానీ నాకు కావాల్సింది నిన్ను చంపడం కాదు, నీకు ప్రతి క్షణం నరకం చూపించడానికి. నీ చిన్న తమ్ముడు పెట్టిన ఆర్గానిక్ షాప్ ఉంది కదా, అది నాకు వదిలేయమని చెప్పు. నిన్ను కనీసం ఈ ఊర్లో ఉండటానికి యాక్సెప్ట్ చేస్తాను, లేదంటే చెప్పను, చేసి చూపెడతా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.